హల్లెలూయా. అందరం సంతోషంగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యమును విందాం జాగ్రత్తగా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 18వ వాక్య భాగమును చదువుకుందాం. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వినటానికి వాళ్ళ హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని చిన్న బిడ్డలు కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగంను ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా ఆత్మచేత మీరు అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక, నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను నేనే ఎల్లగొడతానంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 430 సంవత్సరములు బానిసత్వములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారిని మూలుగును విని వారిని జ్ఞాపకము చేసుకుని నాయకుడిగా మోషేను, యాజకుడిగా అహరోనును, ప్రవక్తగా మిరియాముని పెట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. పాలు తేనెలు కలిసి ప్రవహిస్తున్న దేశమునకు దేవుడు తీసుకొని వెళుతూ ఉన్నాడు. వారి ఎదుట అనేకమైన అద్భుతములు దేవుడు చేశాడు ఐగుప్తులో. వారు చూస్తూ ఉండగానే వారి కనుల ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేలగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా క్షేమంగా అద్దరికి చేర్చాడు. ఆమెన్. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఆహారము కావాలనుకున్నప్పుడు దేవదూతల ఆహారం వారి ఎదురు ఉండేటట్లు చేశాడు. మాకు మాంసము కావాలి అని అడిగినప్పుడు సముద్రములో నుండి, అరణ్యములో నుండి పూరేళ్లను వారి ఇంటి ఎదురు ఉండేటట్టుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్తే బాగుండేది. మాకు నీళ్లు కావాలి అన్నప్పుడు బండను కొట్టినా, బండతో మాట్లాడినా సముద్రమంతా సమృద్ధి కలిగిన నీటిని వారికి అనుగ్రహించాడు. ఆమెన్. వేసుకున్న బట్టలు నలిగిపోకుండా, వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా, తెగిపోకుండా, వారిని పక్షి ఏ రీతిగా, గ్రద్ద ఏరి తన బిడ్డలను ఏ రీతిగా అయితే పిల్లలను మోసుకుంటూ వెళుతుందో అలా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. అలా నడిపిస్తూ ఉన్నప్పుడు మార్గములో అనేకమైన సంగతులు వారికి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ చెప్పిన సంగతులనే మరొకసారి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అందుకనే ద్వితీయోపదేశ కాండం అంటారు. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అవన్నీ కూడా ముందు చెప్పాడు దేవుడు, మరలా మరొకసారి చెప్తున్నాడు. చెప్పిన మాటలనే మరలా చెప్తున్నాడు. ఎందుకు చెప్తాడు? నువ్వు మర్చిపోతావని. కొంతమంది చెప్పిన మాటలు ఎక్కువ మళ్ళీ చెప్తున్నావు అనుకోండి, కొంతమందికి ఇష్టం ఉండదు, ఎన్నరో. ప్రభువునందు ఆనందించుడి. ఎందుకు చెప్తున్నాడు? నువ్వు మరిచిపోయి ఇంటికాడ కూర్చుంటావని. చెప్పిన సంగతులనే మరొకసారి చెప్తున్నాడు. అందుకనే దీనికి ద్వితీయోపదేశ కాండం అని పేరు పెట్టారనమాట.
ఏమని చెబుతున్నానంటే కనుక మీకు మేలు కలుగునట్లు మీ ఎదుట ఉంచబడిన సమస్త శత్రువులను ఆయనే వెళ్ళగొడతాడంట. ఆయన వెళ్ళగొట్టును గాక. స్తోత్రం చెబుతాం గట్టిగా, హల్లెలూయా. అంటే నీకు మేలు కలగకుండా కొంతమంది శత్రువులు నీ ఎదురు నిలిచి ఉన్నారు. నీకు సమృద్ధిగా మేలు కలగకుండా, నీకు నిత్యము మేలు కలగకుండా, నీకు రెండంతల మేలు కలగకుండా, నీకు అధికమైన మేలు కలగకుండా, దేవుడు దాచి ఉంచిన, దేవుడు సిద్ధపరిచిన మేలు పొందుకోకుండా నీ ఎదుట శత్రువు నిలబడి ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో మేలు జరగకుండా నీ ఎదురు శత్రువు నిలవబడి ఉన్నాడు. కాబట్టి అందుకని దేవుడు ఏమి చెబుతున్నాడు కనుక, నీకు మేలు కలగాలంటే కనుక, నీకు మేలు కలుగునట్లుగా నీ ఎదురు శత్రువు ఉన్నాడు కదా, ఆ శత్రువును మీరు వెళ్ళగొట్టలేరు. ఎందుకంటే మీకు ఫ్రెండ్ అయ్యాడు శత్రువు. వాడిని బాగా మీరు ప్రేమిస్తున్నారు, వాడితో రాజీ పడిపోయారు. మనోడే కదా అనుకుంటున్నారు మీరు. కాబట్టి మీరు ఆ పని చేయలేరని నేనే ఆ శత్రువును వెళ్ళగొట్టాలని కోరుకుంటున్నాను. ఆమేన్. అయితే ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా దేవుని సన్నిధికి వచ్చాము కదా. ఎందుకు వచ్చాము మనము? ఏదైనా దేవుని ద్వారా మేలు పొందుకోవాలనే వచ్చాము మనము. అది పరలోక సంబంధమైనదే కావచ్చు, ఆత్మ సంబంధమైనదే కావచ్చు, అది శరీర సంబంధమైనదే కావచ్చు, అది కుటుంబపరమైనదే కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మేలులు నువ్వు పొందుకోవాలని దేవుని దగ్గరకు వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ నీవు ఆశించినంతగా దేవుని ద్వారా మేలు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి? నీ ఎదుట ఆ మేలులు పొందుకోకుండా శత్రువు నిలబడి ఉన్నాడు రవి. కాబట్టి ఆ శత్రువును మీరు వెళ్ళగొట్టాలంటే మీ వల్ల కావట్లేదు. కాబట్టి నేనే ఆ శత్రువును నేను వెళ్ళగొడతాను అంటున్నాడు. ఆమేన్. కనీసం ఈ సంవత్సరమైనా సరే, ఈ మాసమైనా సరే, లేకపోతే ఈ నెల అయినా సరే, లేకపోతే ఈ రోజైనా సరే, ఈ వారమైనా సరే మేలు పొందుకోవచ్చని నువ్వు పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నావు. మేలు చేయాలని ప్రభువు కూడా ఆశపడుతున్నాడు. కానీ నీవు అనుకున్నంతగా మేలు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీవు మేలు పొందుకోకుండా నీ ఎదురు శత్రువు నిలబడి ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో నీకు తెలిసినప్పటికి కూడా నీవు దాన్ని వెళ్ళగొట్టలేవు. ఎందుకంటే కనుక నువ్వు వారితో ఎక్కువ స్నేహం చేస్తూ ఉంటావు. ఆ శత్రువుతో, ఆ శత్రువు మీద రాను రాను నీకేమైనా లవ్ పెరిగిపోయింది. స్తోత్రం చెప్పు. నువ్వు వెళ్ళగొట్టలేవు. కాబట్టి దేవుడే పూనుకుని నేను వెళ్ళగొడతానని చెప్పాడు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనకు మేలు చేయాలని ఎంతగా ఆశపడుతున్నాడో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నీవు వెళ్ళగొట్టలేకపోతున్నావు కాబట్టి నేనే వచ్చి మీ శత్రువులను నేను వెళ్ళగొట్టి నీకు మేలు చేయాలనుకుంటున్నాను. అయితే ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీరు చెప్పాలనుకున్న మాట ఏంటి కనుక, అయితే ఏ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి మనకు మేలు చేయాలనుకుంటున్నాడు? నీకు మేలు కలగాలంటే కనుక ఏ శత్రువు నీలో నుండి వెళ్ళిపోవాలి? అసలు ఆ శత్రువు ఎవరు? మనకు మేలు కలగకుండా అడ్డుపడే శత్రువు ఎవరు? ఆ శత్రువును మనం వెళ్ళగొట్టగలిగితే మనము రెండంతలుగా మేలు పొందుకుంటాం, అధికమైన మేలు పొందుకుంటాము. గట్టిగా చెప్తాం హల్లెలూయా. నీకు దాచి ఉంచినా, నీకు వరకు సిద్ధపరిచినా మేలు పొందుకోగలుగుతావు నువ్వు. మనము మేలు పొందుకోకుండా, మేలు మన దగ్గరకు రాకుండా అడ్డుపడే శత్రువులు అసలు ఎవరు? ఈరోజు ఆ శత్రువులను కనుక మనం వెళ్ళగొట్టగలిగితే మనం అనుకున్నంతగా దేవుడు ఖచ్చితంగా మనము కోరినంతగా, ఆశించినంతగా మన కుటుంబంలో కావచ్చు, మన సంఘములో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. అయితే ఆ శత్రువు ఎవరు? ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వాక్య భాగం చదువుదాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చాలు. అప్పుడు ఆయన ఎవరిని వెళ్ళగొట్టాడు? గట్టిగా చెప్తాం. ఎవరిని? ఆదాముని వెళ్ళగొట్టే. యేసయ్య మనకు మేలు చేయాలంటే కనుక మన ఎదుట ఉన్న మొట్టమొదటి శత్రువు ఎవరు? ఆదాం. ఆదామును మనం ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళగొట్టాలి. ఆదాము మనలో ఉన్నంత వరకు దేవుడు మనకు చేయాలనుకున్న మేలులు మనము పొందుకోలేము.
ఎందుకు ప్రభువా నువ్వు ఆదాముని వెళ్ళగొట్టావు అని అడిగితే ఆయన వెళ్ళగొట్టాడు కదా. ఆదాముని వెళ్ళగొట్టి, పాస్టర్ గారు వెళ్ళగొట్టలేదు, మీరు కూడా వెళ్ళగొట్టలేదు, ఆయనే వెళ్ళగొట్టాడు ఆదామును. ఎందుకు వెళ్ళగొట్టావంటే గనక మీకు మేలు కలగాలని. ఆమేన్, హల్లెలూయా. ఆదాము గనక మీలో ఉంటే గనక, ఆదాము గనక సంఘములో ఉంటే గనక, ఆదాము గనక కుటుంబంలో ఉంటే గనక, ఆదాము గనక నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే గనక, నీవు ఆశించిన మేలు నువ్వు ఎప్పుడు కూడా, నువ్వు ప్రతిరోజు చర్చికి వచ్చినప్పటికి కూడా, ఎంత భక్తి చేసినప్పటికి కూడా నీవు మాత్రం మేలుని మాత్రం పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీకు మేలు కలగాలంటే ఆదాముని వెళ్ళగొట్టాలి. ఆదాముని వెళ్ళగొట్టమంటే ఆదాముని కాదు, ఆదాము కలిగిన స్వభావమును వెళ్ళగొట్టాలి. ఆదాముకు ఉన్న దుర్గుణములను మనం వెళ్ళగొట్టాలి. ఆదామును దేవుడే వెళ్ళగొట్టాడు. కారణం ఏంటంటే చదవండి ఇప్పుడు హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథములో 6వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల. చాలు. ఆదాము ఏం చేశాడు? దేవునితో దేవుడు చేసిన నిబంధన మీరాడు. ఆదాము ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. ఎవరైతే గనక దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారో ఆ స్వభావం ఆదాములో ఉంది. అంటే దేవుడు అంటే అసలు లెక్కలేదు, దేవుని మాట అంటే లెక్కలేదు కొంతమందికి. అవిధేయత, అవిధేయత అనే స్వభావమును నువ్వు వెళ్ళగొట్టగలిగితే దేవుడు నువ్వు కోరుకున్న దీవెనలు ఇస్తాడు. ఆదాముని వెళ్ళగొట్టమని, ఆదాముని వెళ్ళగొట్టమని కాదు, ఆదాము కలిగిన స్వభావము. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు? దేవుని ఆజ్ఞ అంటే, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. అవిధేయత, ఆ అవిధేయత అనే స్వభావమును, దేవుని మాట వినకపోవడం అనే స్వభావమును నీవు గనక వెళ్ళగొట్టినప్పుడే నీవు ఆశించిన మేలులు దేవుడు నీకు చేస్తాడు. నీలో అవిధేయత ఉన్నంత వరకు ఎవడేం చేయలేడు. అవిధేయత దేవుని సన్నిధిని లెక్క ఉండదు కొంతమందికి కదా. 7 గంటలకు స్టార్ట్ చేస్తే 10 గంటల దాకా చెప్పండి, అది మీదే ఆ డైలాగ్ వస్తూనే అది. ఇంకేంటండి మరి ఇక మనకే క్రమం లేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఇక్కడ ఆదామును ఎందుకు వెళ్ళగొట్టాలంటే కనుక ఆదాము నిబంధనను మీరాడు. వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను కూడా మీరి ఉన్నారని చెప్తున్నాడు. ఆమేన్. దేవుడు, ప్రియమైన దేవుని నోటి చేత సృష్టిని చేసి 6వ రోజున ఆదామును చేశాడు. మట్టిని తీసుకుని ఒక బొమ్మగా తయారు చేసి తన పోలికలో, తన స్వారూప్యంలో ఉండటానికి దేవుని యొక్క జీవాత్మను ఊదాడు. ఊది ఏదేని తోటలో, అతను ప్రాణం వచ్చిన తర్వాత ఏదేని తోటలో పెట్టాడు. ఎందుకు? సేద్యపరచాలి, కాపలాగాయాలని పెట్టాడు. అక్కడికి పెట్టిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డరా, అతని పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా తయారు చేశాడు. అంటే ఇప్పుడు ఏదేని తోటలో ఇప్పుడు ఆదాము ఉన్నాడు కదండి, ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాడు. తన పోలిక చెప్పున్నాడు, తన స్వరూపంలో ఉన్నాడు. అక్కడ ఆ తోటలో ఉన్న జంతువులకే కానీ, పక్షులకే కానీ, తన పక్కటెముకలకు తీసిన స్త్రీకే కానీ పేరు పెట్టింది ఎవరు? ఆదామే పేరు పెట్టాడు. అంత ఘనత ఇచ్చాడు ఆదాముకి. ఆదాముకి ఇస్తే గనక ఆదాము తన వలే ఉన్నాడు, తన పోలికలో ఉన్నాడు. దేవుడు మురిచిపోయాడు. ప్రతిరోజు కూడా చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని చేస్తుంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాముతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే గనక ఈ తోటలో చాలా చెట్లు ఉన్నాయి కదా, అన్ని చెట్లు ఫలాలు తిను, కానీ ఇది ఒక చెట్టు ఉంది, అది మంచి చెడ్డల తెలివితేటలను ఇచ్చే చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు ఫలములు తినొద్దంటే కనుక ఆదాము ఏం చేశాడు? ఆ చెట్టు ఫలాలు తిన్నాడు. అంటే ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు మనకు 7 రోజులు పని చేసుకోమని ఒక్కరోజు అదొక ఆజ్ఞ. తన స్వరూపంలో చేశాడు, తన పోలిక చొప్పున చేశాడు, జీవాత్మనిచ్చాడు, ఏదేని తోటలో పెట్టాడు, దాంట్లో ఉన్న ఫలాలు తినమని చెప్పాడు. దేవుడు చక్కగా చల్లపూడ మాట్లాడుతున్నాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఒక పని చేయొద్దంటే ఆ పని చేశాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని, అందుకనే హోషేయ గ్రంథంలో మనం ఏం చదువుకున్నాము? ఆదాము నిబంధన మీరాడు.
నిబంధన మీరాడు, అక్కడ ఆజ్ఞను అతిక్రమించాడని చదువుకున్నాం. అందుకే దేవుడు ఆదాముని ఏదెను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. మనలో ఉన్న అవిధేయతను ఎప్పుడైతే మనం వెళ్ళగొడతామో, దేవునికి స్తోత్రం చెప్పండి, అప్పుడే దేవుని ద్వారా మేలు పొందుకుంటాం. అవిధేయత ఉన్నంత వరకు కూడా మనము దేవుని ద్వారా మేలు పొందుకోలేం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు స్వస్థత ప్రార్థన చేస్తున్న స్వస్థత ఎందుకు కలగట్లేదు? ప్రార్థన చేస్తున్న ఆశీర్వాదం ఎందుకు కలగట్లేదు? నీకు ప్రార్థన చేస్తున్న మేలు ఎందుకు పొందుకోవట్లేదు? నువ్వు కారణం ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఇదిగో నిజంగా నేను ఎప్పుడైనా సరే ఒకవేళ నిజంగా దేవుని మాటకు అవిధేయత చూపించానేమో, దేవునికి ఒక నిబంధన చేశాను కదా ఆ రోజు బాప్తిస్మం తీసుకున్నప్పుడే, ఆ నిబంధన ప్రకారంగా నేను ముందుకు వెళుతున్నానా లేదా అని ఎప్పుడైనా సరే ఆలోచన చేసావా? చేస్తుంటే కనుక నీకు తేటపరచబడేది అనమాట. ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఎక్కడ ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆటంకం ఉన్నావు, అవన్నీ కూడా మనకు అర్థమయ్యాయి. అందుకని మరొకసారి ప్రభు హెచ్చరిస్తున్నాడు, నీకు నేను మేలు చేయాలని ఆశపడుతున్నాను, కానీ ఆ మేలు పొందుకోకుండా నీ ఎదుట శత్రువు నిలబడి ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో కాదు, ఎవరో అవిధేయత. దేవుని మాట అంటే లెక్కే ఉండదు కొంతమందికి, దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. నాతో నువ్వు ఒక నిబంధన చేసావు కదా, నీతో నేను ఒక నిబంధన చేశాను కదా, మరి ఆ నిబంధన ఏం చేశావు నువ్వు? పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఏమంటారు? పెద్ద మనుషుల్లోకి వెళ్ళారనుకోండి, లేకపోతే మీరైనా సరే పెళ్లి రోజున ప్రమాణం చేసావు కదా, కష్టాలలో చెప్పండి మరి కుమారి చెప్పండి, అది ఈ డైలాగ్ కూడా మీదే అని చేసావు కదా. మరి ఆ నిబంధన మీరు ఎందుకు మరి భార్యను బాధ పెడుతున్నావు, లేకపోతే భర్తను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు? అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టే ఆయనే వచ్చి మన శత్రువులను వెళ్ళగొట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మంచి మాట చెప్తాడు, చదవండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారు, అలాగే ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్, హల్లెలూయా. ఒకరి విధేయత వల్ల అంట ప్రపంచానికి పరిశుద్ధత పరిచయం అయిందంట. ఒక అవిధేయత వల్ల ప్రపంచానికి ఏం పరిచయం అయింది? పాపం పరిచయం అయింది. కాబట్టి అవిధేయత ఏం చేస్తుందంటే కనుక నిన్ను పాపములోనికి తీసుకుని వెళుతుంది. ఈ అవిధేయత ఏం చేస్తుందంటే దేవుడికి ఒక స్థానం ఇచ్చాడు ఆల్రెడీ, ఒక కిరీటాన్ని రెడీ చేశాడు నీకు, ఒక సింహాసనం రెడీ చేశాడు నీ కొరకు. ఆ సింహాసనము నుండి నిన్ను ఏం చేస్తుందంటే పడదోస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బట్టి ఈరోజు చాలామంది కూడా ఆత్మీయంగా పడిపోవడానికి కలిగి కారణాలు ఏంటంటే అవిధేయత. కానీ దేవుని మేలు ఎలా పొందుకుంటాం మనం? అవిధేయత. చాలామంది ఆత్మీయులు కూడా పడిపోయారు. సౌలు ఎక్కడో గాడిదలు కాసుకుంటుంటే గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. వెళితే దేవుడు అతన్ని ఏర్పరచుకుని రాజుగా చేస్తే అవిధేయత వల్ల రాజరికాన్ని కోల్పోయాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటకు, దేవుని కట్టడలకు, దేవుని ఆజ్ఞలకు మనం ఎప్పుడు లోపడతామో అప్పుడే దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ మనం ఆదామును గమనిస్తే దేవుడు అతన్ని సృష్టించి జీవాత్మను ఊది అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడా? అది పక్కన పెట్టేశాడు. మధ్యలో వచ్చింది ఎవరు? ఆ మాట అన్నాడు. అంటే భార్య మాట వినొద్దని ఇక్కడ నేను చెప్పట్లా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడతారు, దేవుడు మాట్లాడిన మాటలు పక్కన పెడతారు, హెచ్చరికలు పక్కన పెట్టేస్తారు. ఎవరో ఏం చెప్పారు అనుకోండి, ఆ మాటలు అంటారు. అప్పుడు ఎంత బాధ వేస్తుంది నీకు? తండ్రికి ఎంత బాధ వేస్తుంది? కొడుకు తండ్రి మాట వినకపోతే తండ్రి సంతోషిస్తాడా? సేవకుడు విశ్వాసి సేవకుని మాట వినకపోతే సేవకుడు సంతోషిస్తాడా? మనము దేవుని మాట వినకపోతే దేవుడు సంతోషిస్తాడా? మధ్యలో వచ్చిన మాట ఆ మాట అన్నాడు. ఆ మాట చెప్పింది ఎవరు? ఈ చెట్టు పొలాలన్నీ కూడా తిను, ఈ చెట్టు పొలాలు తినొద్దు, అన్ని చెట్టు పొలాలు తినమని చెప్పింది ఎవరు? దేవుడు. ఆయన మాట పక్కన పెట్టాడు, ఈ మధ్యలో సృష్టించాడు కదా, ఈ మాట విన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎవరి మాట వింటున్నాం? ఆయన స్వరక్తం ఇచ్చి సంఘములో మనల్ని చేర్చి
ప్రియమైన దేవుని బిడ్డ, ఈ స్థితికి మన దేవుడు తీసుకొచ్చినప్పుడు మనము దేవుని మాట విధేయత చూపించకపోతే ఆదామును వెళ్ళగొట్టినట్లుగా దేవుడు మనల్ని వెళ్ళగొడతాడు. ఆమేన్. కాబట్టి నీ ఎదుట మేలు చేయాలని ఆశపడుతున్నా, కానీ ఆ మేలు పొందుకోకుండా ఏముంది నీలో, నీ హృదయంలో అవిధేయత ఉంది. అవిధేయత అనే స్వభావమును, దేవుని ఆజ్ఞను అతిక్రమించే స్వభావమును, దేవుని నిబంధనను మీరే స్వభావమును మీలో ఉన్నంత వరకు మీరు నా ద్వారా మేలు పొందుకోలేరు. చెబుదాం ఒకసారి. కాబట్టి అవిధేయుడు ఏదైనా తోటలో ఉంటే గనక, అవిధేయుడు ఒకవేళ సంఘములో ఉంటే గనక, అవిధేయుడు కుటుంబంలో ఉంటే గనక ఆ సంఘం బాగుపడదో, ఆ ఇల్లు బాగుపడదో, వాడు కూడా బాగుపడ్డా. స్తోత్రం చెప్పండి. అవిధేయత, దేవుని మాటకు మనం ఎంతవరకు విధేయత చూపిస్తున్నాము అనేది కావాలి. నేను కూడా దేవుని సన్నిధికి వచ్చాను, నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మనలో ఎప్పుడైనా సరే ఒకవేళ దేవుని మాటకు విధేయత చూపించలేదేమో, అవిధేయత కలిగి ఉన్నామేమో అని మనకు అర్థమవుతుంది. నువ్వు ఏమీ ఆలోచించకపోతే కనుక మనం వస్తాము, వెళతాము, మళ్ళీ మన దేవుని మీదే నిందలేస్తాం. నేను వస్తున్నాను, నాకు ఒక్క మేలు కూడా జరగలేదు అంటాం. మనం ఎన్ని పక్కన పెట్టేస్తాం కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న మొట్టమొదటి శత్రువు ఎవరంటే కనుక, నీకు మేలు పొందుకోవడానికి అడ్డంగా ఉన్న శత్రువు ఎవరో, ఆ అవిధేయతను నువ్వు వెళ్ళగొట్టలేవు. నేనే వచ్చి ఆ అవిధేయతను వెళ్ళగొడతా. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా చదవండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని చదువుదాం. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. ఇక్కడ నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట ఉన్న రెండవ శత్రువు ఏంటి చెప్పండి? అది ఏంటి? గర్వం, అవిధేయత. శత్రువు అంటే మనుషులు కాదు, మనలో ఉన్న గర్వమే. ఆ గర్వమే ఏం చేస్తుందంటే ఆత్మీయంగా ఎదగలేకుండా మనం చేస్తుంది, దేవునితో సహవాసం లేకుండా చేస్తుంది, దేవుని స్వరాన్ని వినకుండా కూడా చేస్తుంది. ఆ గర్వం నాకు అన్నీ తెలుసు కదా చరణ్, అన్నీ తెలుసు మనకి. వినేది ఏముంది, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, వచ్చేది కాబట్టి వచ్చాం. ఆ గర్వం అన్నమాట. అవిధేయత పోవాలి. ముందు దేవుని మాట అంటే భయము, భక్తి ఉండాలి. రెండవదిగా ఇక్కడ గర్వము, ఈ గర్వమే నీకు మేలు కలగకుండా చేస్తుంది. ఈనాడు చాలామంది సేవకులే కావచ్చు, విశ్వాసులలోనే కావచ్చు, ఎక్కువ మందిలో మనం చాలామందిలో చూస్తే గర్వం కనబడుతూ ఉంటుంది. గర్వము కూడా రకరకాలు కనబడుద్ది. కొంతమంది మాటలోనే ఉంటుంది అన్నమాట గర్వం. ఏమని అసలు అది మాట్లాడితే అర్థమైపోద్ది ఎంత గర్వంగా మాట్లాడతారు. కొంతమంది చూపులోనే ఉంటుంది అన్నమాట. కొంతమంది కొంచెం ఏదైనా దొరకంగానే అసలు నడకలోనే ఉంటుంది. అసలు గర్వము ఉంటుందా లేదా తెలిసిపోతుంది మనకి. ఆ నడక చూడు, దానికి ఎంత గర్వమా. మాట, ఆ చూపు, ఈ గర్వమును చూసి మనం ఉంటే గనక, ఈ గర్వముతో ఎవరైతే ఎలా మాట్లాడుతూ ఉంటే గనక, గర్వము కలిగి మనం జీవిస్తూ ఉంటే గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమైపోయారంటే గనక గడ్డి మేసారు. గర్వం కలిగిన వాళ్ళకి ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చినాయి అంట. గర్వం పడిన వారికి ఏమొచ్చినాయి అంటే కనుక పురుగులు పడి చచ్చిపోయారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. కాబట్టి గర్వం ఇచ్చిన వారు సియోను పర్వతం మీద నుంచి కూడా ఏం చేశారంటే పాతాళానికి ఎవరు తోసివేయబడ్డాడు? ఎవరు? వాడు గర్వించే కదా. అక్కడ దేవుడు అక్కడ స్థానం ఇస్తే తోసివేయబడ్డాడు ఈ గర్వం వల్లే. కాబట్టి మనసును గర్వించకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది మనసును గర్విస్తారన్నమాట, పైకి కనపడకపోవచ్చు. కొంతమంది హృదయంలో బాగా ఎక్కువ గర్వం ఉంటుంది కొంతమందికి.
గర్వమున మనస్సున గర్వించిన ఉజ్జి ఏమైపోయాడు? చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వాక్యం చదువు. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడంట. స్థిరపడిన తరువాత గర్వం వచ్చిన తర్వాత చెడిపోయాడు. గర్వం వచ్చిన నెబుకద్నెజరు ఏం చేశాడు? గడ్డి తిన్నాడు. కాబట్టి గర్వం అనేది మన హృదయంలో ఉన్నంత వరకు దేవుడు మనకు చేయాలనుకున్న మేలులు మాత్రం మనం పొందుకోలేమండి. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, ప్రార్థనకు వస్తూనే ఉంటావు, ఆయన కూడా చేయాలనుకునే ఉంటాడు, కానీ ఆ మేలు పొందుకోలేము. కాబట్టి ఆ మేలు పొందుకోవడానికి మీ వల్ల కావట్లేదు అది. కాబట్టి నేనే వచ్చి మీలో ఉన్న గర్వాన్ని నేను తీసివేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ గర్వం కూడా 2 రకాలుగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? ఒకటి ఏంటంటే ఆత్మీయ గర్వం ఉంటుంది, కొంతమందికి భౌతిక సంబంధమైన గర్వం ఉంటుంది. అంటే కొంతమంది డబ్బుని బట్టి గర్విస్తారు, కొంతమంది సౌందర్యాన్ని బట్టి కూడా గర్విస్తారు కదా, కొంతమంది అధికారాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది స్థితిగతులను బట్టి. చెప్పండి, ఆ మాట మీరు చెప్తే బాగుంటుంది. నేను చెప్పక మీరు చెప్పక వీళ్ళకి సగం మాటలు మాట్లాడినట్టు ఉంటుంది కదా. గర్విస్తారు డబ్బుని బట్టి, స్థితిగతులను బట్టి, అధికారాన్ని బట్టి, అందాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, కులాన్ని బట్టి గర్విస్తారు. నువ్వు దేన్ని బట్టి గర్వించినప్పటికీ కూడా అది గర్వమే. కాబట్టి నీకు దేవుడు నీ స్థితిని మార్చాడు అనుకోండి. మార్చినప్పుడు నువ్వేం చేయాలి? గర్విస్తాం కాదు, నువ్వేం చేయాలి? ఎంత ఎదిగితే అంత ఒదిగుంటానికి. ఆమేన్, హల్లెలూయా. నీ స్థితిని మార్చిన తరువాత మనం ఎప్పుడు కూడా గర్వముగా మనం ప్రవర్తించకూడదు. ఇది భౌతిక సంబంధమైన గర్వం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆత్మ సంబంధమైన గర్వం ఉంటుంది అన్నమాట. కొంతమందికి నేనే నీతిమంతుడిని, నేనే ప్రార్థన పరుడిని, నేనే బాగా వాక్యము చెప్తా నేను అని కొంతమందికి ఆ గర్వం ఉంటుంది. ఆ గర్వం ఉన్నంత వరకు దేవుడు మనకు చేయాలనుకున్న మేలు మాత్రం మనము పొందుకోలేవండి. కొంతమంది వాక్యం చెప్పడానికి సేవకులు నిలబడ్డారు అనుకోండి, నేను ఫైర్ అంటాడు ఆయన. స్తోత్రం. ఫైర్ అంటే కనుక ఫైర్ ఆర్పేసాడు కూడా ఉంటాడు పక్కన, అవునా కదా? ఫైర్ అని నువ్వు ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తాడు, రాడా? కాబట్టి నువ్వు ఎంత ఫైర్ అయినా ఆరిపేసాడు కూడా పక్కన ఉంటాడు. నువ్వు ఫైరో లేకపోతే నీళ్ళో అనేది ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. నేనేమనుకుంటున్నాను నేను చెప్పుకుంటే కాదు కదా. నువ్వు ఎంత ప్రార్థనా పడువో, ఎంత యోధుడువో, ఎంత ప్రార్థన కరెక్ట్గా వస్తావో అవన్నీ కూడా ఎవరు చెప్పాలి? నీ పక్కన వాళ్ళు చెప్పాలి. మన గురించి ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పుకుంటే కాదు. నువ్వు చెప్తే ఏమంటాడు? డబ్బా కొట్టుకున్నావు అంటాడు, అంతేనా? ఎవరు చెప్పాలి? అమ్మ మా పాస్టర్ గారు ఎట్లా, లేదా మా విశ్వాసులు ఎట్లా అని నేను మీ గురించి చెప్పాలి, లేకపోతే మీరు మీ గురించి ఇంకొకటి చెప్పాలి, మీ పక్కింటి వాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్పుకుంటే నేను చెప్పుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఆత్మ సంబంధమైన గర్వం కూడా చాలామంది కూడా ఉండదు. కాబట్టి అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ప్రభు ఏమో చెప్పాడు తెలుసా? ఇతడు, చదవండి ఆ మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? ఎవరు చెప్పారు? ఆయన చెప్పుకోలే. మండుతున్నాను అలా, నువ్వు మండుతున్నాను, నేను ఎవడో ఆరిపోతాను నేను. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. ఆమేన్. నేను మండుతున్నాను, నేనంటే ఏమనుకుంటున్నావని అల్లా యోహాను గారు. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం చెప్పాడు. అతను నిత్యము, ఒకరోజు కాదు, నిత్యము మండుచున్న దీపము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో గర్వం ఉన్నంత వరకు, ఒకవేళ ఏ విషయంలో మనం గర్వపడుతున్నాం, ఏ విషయంలో మన స్థితిని బట్టా, లేకపోతే మనకున్న కులాన్ని బట్టా, మనకున్న జ్ఞానాన్ని బట్టా, దేన్ని బట్టి గర్వపడుతున్నాం అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోగలిగితే కనుక, కనీసము దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ గర్వాన్ని విడిచి దేవుని మేలు పొందుకోగలుగుతాం. నిజంగా ఒక మాట చెప్పాలంటే కనుక, కృతజ్ఞత కలిగిన వాడు ఎవ్వరు కూడా గర్వించడు. కృతజ్ఞత లేనివాడే గర్విస్తాడు. దేవుడు చేసిన మేలుకి బట్టి నిజంగా నేను ఆ స్థితిలో ఉన్నాను, ఒకప్పుడు దేవుడు నన్ను ఇలా చేసి ఆశీర్వదించాడు అని అనుకుని కృతజ్ఞత కలిగిన వారు ఎవ్వరు కూడా వారి హృదయంలో గర్వం రాదండి. ఎందుకంటే కనుక మనం ఏ స్థితిలో నుంచి మనం లేపబడ్డామో, ఏ బండ నుంచి చెక్కబడ్డామో, ఏ గుంటలోంచి మనం లేపబడ్డామో అది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఆమేన్,
నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సైకిల్ తీసుకొచ్చాను. హల్లెలూయా. ఏం చెప్పరంటే నీకు సైకిల్ కూడా ఇచ్చాడు దేవుడు అన్నట్టుగా మీ డౌట్. సైకిల్ కూడా ఇవ్వడా నాకు చెప్పండి. నేను ఊర్లో ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుని సైకిల్ మీద వెళ్ళేవాడిని కాలేజీకి. అదే సైకిల్ హైదరాబాద్ తెచ్చుకున్నాను నేను. దేవుడు స్థితి మార్చాడు కదా. మార్చినప్పుడు ఏమనుకుంటున్నాను నేనంటే ఏంటి అంటే ఉన్నది కూడా అది మీకు 2 డైలాగ్ తెలుసు. ఉంచుకున్నది పోద్దని, ఉన్నది కూడా పోద్దన్న సంగతి కూడా తెలుసు. కాబట్టి మన హృదయములో గర్వం రాకూడదు. నిజంగా కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు కూడా గర్వించరండి. దేవుడు ఉన్న స్థితిని బట్టి, దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి దేవుని మహిమపరుస్తారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందన్నమాట, ముగిస్తాను నేను. వాళ్ళు చాలా వృద్ధాప్యంకి వచ్చారు, ముసలోళ్ళు అనమాట. వాళ్ళిద్దరు కూడా బాగా ప్రేమ, ఇద్దరికి భార్య భర్త ఇద్దరు కూడా బాగా ప్రేమ కలిగిన వారి. వాళ్ళిద్దరు పేరు ఏంటంటే కనుక అబ్రహాము, అది వాళ్ళిద్దరు. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. అయితే ఈ శారా గారు ఏం చేశారంటే కనుక భార్య చేయని పని ఒక పని చేసింది అనమాట. ఏం చేసింది? ఇంట్లో ఉన్న పని మనిషిని ఏం చేసింది? భర్తకి ఇచ్చి పెళ్లి చేసింది. స్తోత్రం. చక్కగా ఇంట్లో పని చేసి చక్కగా ఆమె ఇంట్లో దాసిగా పనిచేస్తూ టీ కాఫీలు ఇస్తూ మంచిగా ఇల్లు ఊడ్చుకుంటూ సమయానికి టిఫిన్ పెడుతూ వందనాలు అయ్యారు అంటుంది. స్తోత్రం. వందనాలు అంటుంది మంచిగా. అంటే వంగి దండాలు పెడుతుంది అనమాట. ఇలా పెట్టి మంచిగా ఇంట్లో చక్కగా పని చేస్తూ బాగానే ఉందండి. అయితే ఒక రోజున అయిందంటే ఇట్లాగే వర్షాకాలం వచ్చింది, వర్షం పడిందంట. వర్షం పడితే మొత్తానికి బాగా చలి పెరిగింది. మొత్తానికి శారా ముసలిది అయిపోయింది కదా అప్పటికే. ముసలిది అయిపోయి అబ్బా చేతులు బాగా రుద్దుకుంటూ ఆమె హాగర్ని పిలిచి కొంచెం టీ పెట్టమందంట. ఏమనుకుంటున్నా? అప్పుడు వరకు వందనాలు చెప్పింది, స్తోత్రం చెప్పు. అప్పుడు వరకు వంగి నమస్కారాలు చేసింది. ఇప్పుడు పెట్టమంటే నేను పెట్టను, నువ్వు పెట్టాలంటుందంట. ఏమైందమ్మా, అంతకుముందు అలా ఉన్నా ఇప్పుడు ఇలా మారిపోయావు ఏంటంటే కనుక ఆమె అంటుందంట, నేను ఇప్పుడు నా గర్భములో కొడుకు పుట్టబోతున్నాడు. స్తోత్రం చెప్ప. కొడుకు వచ్చి పుట్టబోతున్నాడు. ఇదిగో ఈ ఆస్తి అంతటికి కూడా ఆయన వారసుడు. అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఆమెకి? గర్భముతో పాటు ఏమొచ్చింది? అది గర్భముతో పాటు ఏమొచ్చింది? గర్వం వచ్చింది. కొంతమంది ఉద్యోగంతో పాటు వస్తుంది. ఉద్యోగం రాకముందు అంటే స్తంభానికి ఆనుకుని వచ్చి ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత స్తంభం దగ్గర ఎవడు ఉన్నాడు? స్తోత్రం. ఆ గర్వం వచ్చింది, గర్భం వచ్చిన తర్వాత ఇంకి. కాబట్టి ఇప్పుడు అప్పుడు మాట మారిపోయింది, ఇక ప్రవర్తన మారిపోయింది, ఆమె యొక్క ఆలోచన విధానం మారిపోయింది అనమాట. అయితే ఈ ముసలు దూరుకుంటుందా? మామూలు ఆడవాళ్ళు సాధ్యం పెట్టుంటుంది. మొత్తానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదాకా నిద్రపోరు. స్తోత్రం. అది భర్తే కావచ్చు, వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా జరగలేదు నీకు ఇంకా. అది ఖచ్చితంగా సాధించి మొత్తానికి ఇంట్లోంచి వెళ్ళిపోయేది చేసింది. వెళ్ళిపోదని చేస్తే స్వయంగా దేవదూత దిగొచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు. వెళ్తున్నావు కాదు, ఎక్కడికంటే ఎక్కడికో నాకు తెలియదు అంటుంది. నువ్వు అర్జెంటుగా నువ్వు నోరు మూసుకుని నీ యజమానుల దగ్గరికి వెళ్ళి నువ్వు మణిగుండు. నువ్వు ఇష్టం వచ్చినట్లుగా నీ భర్తను ఎట్లా మాట్లాడాలో, మీ ఇంటి వాళ్ళని ఎట్లా మాట్లాడాలో, పక్క వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో, విశ్వాసులతో ఎట్లా మాట్లాడాలో నీకు తెలియదా? కొంచెం నోరు అని మీ డైలాగ్ అని చెబితే మొత్తానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఈ కొడుకు ఎలాంటి తెలుసు? అమ్మకంటే 2 ఆకులు ఎక్కువ చదివాడు. స్తోత్రం చెప్పు. వాడు మామూలు కాదు. దేవుని కృపను బట్టి శారాను కూడా దేవుడు దర్శించి ఆమెకు కొడుకునిచ్చాడు, ఇస్సాకును. ఇక్కడ అవిధేయుడు ఒకడు ఉన్నాడు, విధేయత కలిగిన వాడు ఒకడు. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు కొట్లాడుకుంటుంటే మొత్తానికి శారా చూసింది. మొత్తానికి అబ్రాహాం దగ్గరికి వెళ్ళి రేపు సాయంత్రానికల్లా అదన్నా చెప్పండి, అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, ఏదో ఒకటి చేసుకోలే, సూట్ కేసు రెడీగా చదువుకుని ఉండా అని చెప్పింది. స్తోత్రం చెప్పండి. మీరు ఇక్కడ దీన్ని కనెక్ట్ అయిపోయి సైలెంట్గా అయిపోయేందుకు? హల్లెలూయా.
ఎవరన్నా అదన్నా ఉండాలి, నేను ఉండాలి, లేకపోతే నేను మాత్రం వెళ్ళిపోతాను రెడీ చేయి మా ఇంట్లోంచి. పాపం ఏం చేస్తాడు? ఆమంటే ప్రేమ. ఎవరంటే ముసలిదైనప్పుడు కూడా ఆఖరి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇంకా కొన్ని రోజులు ఆగితే అది పోతుంది కదా, ఎట్టగొట్టవా చలికాలం వస్తే ఎట్టగో పోతాయి, ఎట్టగొట్టవు. నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని ఉంటే, నీ టంగు 4 స్లిప్ అవ్వకుండా జాగ్రత్త కాపాడుకుంటే కొంచెం బాగుండేది కదా. నువ్వేంటి తొందర ఎక్కువ. ఈ 4 రోజులు ఆగితే ఎట్టగో చలికాలం ఎట్టగో వస్తుంది, అప్పటికి ఎట్టగో పోద్ది అని ఇక మొత్తానికి మాట్లాడుతూ ప్రభువా అన్నాడు అనమాట. ప్రభువా అని ప్రభు వైపు చూస్తానంటాడు. నువ్వు హాగరం తీసుకున్నావు నాకు చెప్పివా? నాకు ఈ సంగతికి నాకు సంబంధమే లేదు, నన్ను మధ్యలో లాగొద్దు. మధ్యలో ప్రభువా అని నువ్వు చేసినంత చేసావు, ఆమె చెప్పింది చేసుకున్నావు, ఆమె చెప్పింది ఉంచుకున్నావు, ఆ మాట అనకూడదు, ఆమె చెప్పింది మొత్తానికి ఉండవు. ఇప్పుడు మధ్యలో ప్రభు అంటే కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని కల్పించుకోడు, మన పరిస్థితులు బాగోపోయినప్పుడు కూడా. ఎందుకంటే మనం ఏంటో కొన్ని సందర్భాల్లో మనం అసలు ఏమి దేవుడిని పట్టించుకోకుండా చేసేస్తాం. మనం కష్టం వచ్చినప్పుడు ప్రభు అంటే ఆయనకు కూడా బాగా మండినట్టుంది. దేవుని స్తోత్రం. నీకు అట్టాగే ఉండాలి. నువ్వు ఎవరి మాట విన్నావు? భార్య మాట విని ఆమెను తెచ్చుకున్నావు కదా, తెచ్చుకున్నావు. నేనే చెప్పలేదు కాబట్టి నన్ను మధ్యవర్తిగా పంచాయతీ కోసం నన్ను పిలవద్దు మీరు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కనుక నీ భార్య చెప్పినట్టే చెయ్యి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ భార్య చెప్పినట్టు చెయ్యి, అంతే. ఎప్పుడైతే భార్య చెప్పినట్టు చేసాడో చదవండి, ఆదికాండం 21వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసివేసి తీసుకొని ఆ పిల్లవానితో కూడా అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. స్తోత్రం చెప్పండి. అంటే ఇక్కడ అప్పుడు భార్య చెబితే హాగరుకు పుట్టిన కొడుకును వెళ్ళగొట్టాడు. హాగరు వెళ్ళిపోతేనే ఆ కుటుంబంలో సంతోషం ఉంది. నీలో గర్వం పోతేనే సంతోషం ఉంటుంది కదా. ఆ గర్వం నీ హృదయంలో ఉన్నంత వరకు నీ తలలో కొర్రు పెట్టుకుని కోక్కున్నట్లే. ఆ గర్వం పోవాలి. ఆ గర్వాన్ని నేను తీసివేస్తా. మీరు ఎన్ని వాక్యాలు అన్నప్పుడు కూడా మీరు ఒకవేళ దేన్ని బట్టి మీరు గర్వపడుతున్నారు? ఆ గర్వము ద్వారా మీ హృదయములో ఆ గర్వం పేరుకుపోయి మీరు నా ద్వారా వచ్చి మేలు పొందుకోలేకపోతున్నారు మీరు. కాబట్టి ఆ గర్వముని పోవాలి, మీకు ఆ అవిధేయత పోవాలి, దేవుని యొక్క ఆజ్ఞలు అతిక్రమించే స్వభావం పోవాలి, మీకు ఆ అవిధేయత అనే స్వభావం పోవాలి మనకి. నేను మీకు మేలు చేయాలని ఆశపడుతున్నాను నేను, కానీ మీరు అనుకున్నంతగా మేలు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే కనుక మీరు ఆదామును వెళ్ళగొట్టాలి. ముందు ఆదాము కలిగిన స్వభావం వెళ్ళగొట్టాలి. మీరు దేవుని మాటలు మీరు మీరుతున్నారు. ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, అన్ని తినమంటే దాని దగ్గరికి వెళ్ళిపోతే ఏమైంది? నీకు 6 రోజులు పని చేసుకోమన్నాడు కదా, 6 రోజులు దేవుడు నీకు ఇచ్చాడు కదా. 7వ రోజులు ఎందుకు దొంగిలించాలి మనం? మళ్ళీ ఆశీర్వాదాలు కావాలి ప్రభువా నాకు అని మళ్ళీ ప్రార్థన చేసి ఎట్టేస్తాడు. ఆ అవిధేయతను స్వభావం పోవాలి మనకి. ఈ గర్వం అనే స్వభావం పోవాలి. ఈ గర్వము కలిగిన ఆగరు ఉన్నంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెళ్ళగొట్టేంత వరకు ఆ కుటుంబం నెమ్మది లేదు, సమాధానం లేదు, సరైన నిద్ర లేదు ఆ కుటుంబానికి. తిన్నది కూడా వంట పట్టట్లేదు. బాలకి తెలిసింది. స్తోత్రం. వంట పట్టట్లా. ఎంత మటన్ తింటే ఏముంది, మన శాంతి లేదు. నేను తీసుకొచ్చి దాన్ని పెడితే అది కూర్చుంది. కాబట్టి ఆ స్వభావం పోవాలి మనలో నుంచి. ఈ శత్రువు మనకు మేలు కలగకుండా చేస్తుంది. ఈ అవిధేయత అనే శత్రువు అవిధేయత అనే శత్రువు మేలు కలగకుండా చేస్తుంది మనకి. ఈ గర్వం అనే శత్రువు మేలు కలగకుండా చేస్తుంది. అవిధేయత కలిగిన సౌలు జీవితం ఏం జరిగింది?
సౌలు ఇంటికి ఎప్పుడు కూడా తన బ్రతికినంత వరకు సమూయేలు దర్శించడానికి వెళ్ళలేదు. నీ రాజ్యము స్థిరపరచాలనుకున్నా నేను, కానీ నీ అవిధేయత వల్ల నీ రాజ్యము నిలవదు అని తన రాజుగా ఉండగానే దావీదును కనుగొని రాజుగా చేశాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ గర్వం పోవాలి మనకి. చక్కగా అణిగి మణిగి ఆగరు ఉంటే ఇంట్లో చక్కగా ఎంత స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. అణిగి మణిగి లేకుండా. అంతకుముందు ఏంటంటే వందనాలు, స్తోత్రం, వంగి వంగి దండాలు. ఇప్పుడు నేనెందుకు పెట్టాలి, మరి పైకి వందనాలు చెప్పలేదంట దేవుని స్తోత్రం. నువ్వు వందనాలు చెప్తే నేను వందనాలు చెప్తా, అంతేనా అని మనకుంటుంది. ఆ గర్వము అనే హాగరు అనే గర్వాన్ని ఎల్లగొట్టేంత వరకు శారా జీవితం నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే వెళ్ళగొట్టిందో అప్పుడు హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, సంతోషం. కాబట్టి దేవుడు మనకు మేలు చేయాలనుకుంటాడండి. ఎందుకంటే ఆశీర్వాదం మనకు వారసులగట దేవుడు మనల్ని పిలిచాడు. అవునే కదా, పిలిచినప్పుడు ఆశీర్వాదాలు మనం ఖచ్చితంగా పొందుకోవాలి. ఆ ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి ఆటంకాలు ఏమున్నాయంటే, ఆ శత్రువు ఏంటంటే మొట్టమొదటిది అవిధేయత. దేవుని మాట లెక్క చేయకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని నిబంధనను మనం మీరితే మనము అట్టి ఆశీర్వాదాలు పొందుకోలేము. మన హృదయంలో అది ఏ రకమైన గర్వం కావచ్చు, భౌతిక సంబంధమైన గర్వమే కావచ్చు, ఆత్మ సంబంధమైన గర్వమే కావచ్చు, ఏది ఎవరికి ఉన్నప్పటికీ కూడా మనము మేలు మాత్రం పొందుకోలేము. అవి మనం వెళ్ళగొట్టలేము. కాబట్టే దేవుడే అంటున్నాడు, నేను వచ్చి వెళ్ళగొడతానంటున్నాడు. ఇప్పుడైనా సరే ఆ స్వభావాన్ని మనం విడిచిపెట్టగలిగితే దేవుడు మనకు దాచి ఉంచిన మేలు, దేవుడు మనకు సిద్ధపరిచిన మేలు, దేవుడు మనకు చేయాలకు రెండంతల మేలు, దేవుడు మనకు చేయాలనుకున్న అధికమైన మేలు మనం తప్పకుండా పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.